చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. రేపు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా రేపు అనేక ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారు. దాన్ని ఈ రోజు సాక్షిలో వక్రీకరిస్తూ ఆ ప్రాజెక్టులన్నీ మేమే తీసుకొచ్చాం, మా హయాంలోనే వచ్చినాయి అన్నట్టు ప్రచారం మొదలుపెట్టారు. వాటిపై మన ముందు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ అంకమరావు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, సాక్షి వక్రాక్షిలో రాస్తున్నట్టు ఆ ప్రాజెక్టులు అన్ని ఆళ్ళు తీసుకొస్తే ఆళ్ళ టైంలో ఎందుకు శంకుస్థాపన జరగలేదని మా ప్రశ్న. ఇప్పుడు సాక్షి గురించి అసలు మనం మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే కాకపోతే వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, వాళ్ళ పత్రికలో పతాక శీర్షికలో మేము తీసుకొచ్చిన వాటిని ఈరోజు ఇలా గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్తున్నారు. ఒకసారి దాని గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటే విశాఖ రైల్వే జోన్ అనేది అది కేంద్రం రాష్ట్ర విభజన కార్యక్రమంలో దాని గురించి పొందుపరచడం కూడా జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది. సరే, చివరిలో ఫిబ్రవరిలో 2023 అంటే 2018 చిల్లరలో వీళ్ళు బయటికి రావడం వల్ల కేంద్రం నుంచి అవి కొన్ని పడకన పడేసిన మాట వాస్తవమే. సరైన సహకారం అందకపోవడం వల్ల వాళ్ళు ఆ రోజు భూమిని కూడా కేటాయించడం కూడా జరిగింది. మరి 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా పూర్తి చేసి భూమి ఇచ్చేసి మీరేమైనా శంకుస్థాపన చేయించారా? ఎందుకు చేయించలేదు? మీ పథకాలే అనుకుందాం, మీ ద్వారా వచ్చిందనే చెప్పుకుందాం కాసేపు. మీరు ఎందుకు చేసుకోలేపారంటే అంత చేతకానాళ్ళ? మీరు చేతకానాళ్ళు కాబట్టే కదా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది. చెడిపోయిన వాళ్ళు కాబట్టే కదా మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించింది. ఈరోజు మళ్ళీ ఇన్ని జరిగిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మేము తీసుకొచ్చామని చెప్పుకోవడానికి మీకు అసలు ఏ విధమైన అర్హత ఉంది? ఈరోజు ప్రజల దగ్గరికి రండి, ప్రజలతోటి మాట్లాడదాం, ప్రజల దగ్గర కూర్చుందాం. మీ నాయకుడు ప్రజల్లోకి వస్తా అన్నాడు కదా, ప్రజల్లోకి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. విశాఖ దానికి సంబంధించి 53 ఎకరాలు కేటాయించమంటే దానికి సరిగ్గా కూడా కేటాయించకుండా లేనిపోయి వేరే ఇచ్చేసి అవి పక్కన పడేసి మీరు దాన్ని ఎనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ మాట్లాడుకొని అనుమతులు తెచ్చుకొని ఈరోజు మీరు విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామన్నారు కదా. పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి దాన్ని అభివృద్ధి చేస్తామని మీరు మాట్లాడిన వాళ్ళు, మీరు ఏవైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా కార్యక్రమాలు మొదలుపెట్టారా? దాని అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచించారా? మీరు విశాఖపట్నంలో చూసుకుంటా ఉంటే మిలీనియం టవర్ తీసుకుందామండి రామరామం గారు. మిలీనియం టవర్స్లో ఎంతోమంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దాన్ని మీరు వచ్చి మొత్తాన్ని ఖాళీ చేయించారు కదా. ఏమన్నా పనులు ఏమన్నా జరిగినాయా? అంటే మీరు వ్యాపార సంస్థను ఎలా తరిమేశారో, అమర్ రాజాని తీసుకున్నా, లేకపోతే కియా పరిశ్రమ తీసుకున్నా, లేకపోతే జాకీ పరిశ్రమను తీసుకున్నా కూడా మిగిలిన వాటిని కూడా ఏ విధంగా తరిమేశారో చూస్తూనే ఉన్నారు ప్రజలు. ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటే బాగుండేది. మేము పలానాళ్ళు తరిమేశాము, వీళ్ళు తీసుకొస్తున్నారని చెప్తే బాగుండేది. అది ఇంతకుముందు వీళ్ళు అనుకున్నదే, ఈరోజు కొత్తగా కాదు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఉందండి సంబంధించింది. దాన్ని నరేంద్ర మోడీ గారు 2024 ఫిబ్రవరిలో ప్రారంభించారు. దాని గురించి పూర్వాపరాలు చెప్తాను మీకు కొంచెం. దానికి ఏంటంటే గ్రామ స్థాయిలో వాళ్ళు కూడా, గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒక 2 యూనిట్లుగా తీసుకున్నారు. వాళ్ళు 5,000 పైబడ్డ జనాభా అంతా ఒక యూనిట్, అలాగే 2,000 జనాభాకు తక్కువ లేని గ్రామాలు అంటే 2,000 నుంచి 5,000 లోపు ఉన్న గ్రామాలు తర్వాత యూనిట్గా తీసుకున్నారు. అక్కడ కనుక ఎవరన్నా సరే ఇంటి మీద సోలార్ పెట్టుకొని సోలార్ ఉత్పత్తి చేయాలి అని కనుక భావిస్తే 1 కిలోవాట్ సోలార్ ఉత్పత్తి కనుక చేస్తే వాళ్ళకి 30,000 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 60%, 40%. కేంద్రం 60% భరాయిస్తుంది, రాష్ట్రం 40% భరాయిస్తుంది. రెండోది 2 కిలోవాట్లు కనుక విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కనుక మీరు పెట్టుకుంటే దానికి 60,000 రూపాయలు ఇస్తుంది. అది కూడా కేంద్రం రాష్ట్రానికి 2 కలిపి 60-40. తర్వాత వచ్చేసరికి మూడోది 3 కిలోల విద్యుత్ కనుక మీరు ఉత్పత్తి చేస్తే వాళ్ళకి 78,000 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. దీంట్లో ఎవరూ రికమెండేషన్ చేయాల్సిన పని లేదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పోర్టల్ విడుదల చేసింది. దాంట్లో కనుక వెళ్ళి ఇదిగో మా ఇల్లు మేము ఇక్కడ చేయాలనుకుంటున్నామని చెప్పని మీరు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ప్రజలు వాళ్ళు వచ్చి పరిశీలించి వాళ్ళు చూసుకొని ఇదిగో ఈ ఇంటికి ఇంత సామర్థ్యం ఉంది, 1 కిలోవాట, 2 కిలోవాట్ల, 3 కిలోవాట్ల అని చెప్పి వాళ్ళు నిర్ణయించిన తర్వాత అది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ముందుకు తీసుకెళ్తాయి. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన తర్వాత చేస్తుంది. ఇప్పుడు కుప్పంలో మొదలుపెట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం కోసం దానికి 75,021 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు కూడా బడ్జెట్లో విడుదల చేసింది.
మరి నువ్వు అందిపించుకోలేదు కదా. అంటే దానికి కూడా కారణం ఉంది రామబ్రహ్మం గారు. విద్యుత్ ఉత్పాదన దాని యొక్క ఉపయోగాలు ఉన్నాయంటే ఆ విద్యుత్తు సోలార్ ద్వారా వాళ్ళు విద్యుత్తు ఉత్పత్తి చేసి వాళ్ళ గృహ అవసరాలు తీర్చుకొని మిగిలిన విద్యుత్తు తీగల ద్వారా వాళ్ళు వేసే లైన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి డబ్బులు మళ్ళీ వీళ్ళకి వస్తాయి. అంటే వాళ్ళు కుటీర పరిశ్రమ లాంటిది అది. ఇంటి వినియోగం పాటు అదనపు ఆదాయం తక్కువలో అవుతుంది. నువ్వు తక్కువలో ప్రజలు కనుక వినియోగించుకుంటే విద్యుత్తు నీకు వచ్చే కమిషన్లు పోతాయి. నీకు వచ్చేది 10 పైసల కమిషను, రాష్ట్రం మీద 90 పైసల భారాన్ని మోపుతున్నావు రాష్ట్ర ప్రజల మీద. అదే కదా నీ ఆలోచన, దానికోసమే కదా నువ్వు చేసేది. ఈరోజు అది కాకుండా ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములతో ముందుకెళ్ళేది. ఇది కూడా నాకంతా నువ్వు చెప్పుకుంటే నువ్వు ఫిబ్రవరిలో ఎందుకు ప్రారంభించలేదు, పోనీ మార్చి మొదటి వారంలో నువ్వు ఎందుకు ప్రారంభించలేదు, నీ పులివెందుల్లో ఎందుకు ప్రారంభించలేదు, దానికి నీ దగ్గర సమాధానం ఉందా? ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు వస్తాయి రామబ్రహ్మం గారు. వాళ్ళు ఏంటంటే ఏ రోజు కూడా ప్రజల కోసము, ప్రజల అవసరాల కోసము, ప్రజలకు మేలు చేసేది కోసము, ప్రజలకి ఆర్థికంగా లాభం పొందే ఏ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టలేదు. వాళ్ళు ఏకాడికి భిక్షగాలుగా తయారు చేయాలని భావించారు. వాళ్ళ మీద ఆధారపడే విధంగా ప్రజల్ని ఉంచాలని కోరుకున్నారే తప్ప ప్రజలు వాళ్ళకై వాళ్ళు సొంత పరిశ్రమలు పెట్టుకొని లాభాలు ఆర్జించే విధంగా ఆర్థికంగా స్థిరపడే ఆలోచన వాళ్ళు ఇప్పుడు చేయలేదు. భవిష్యత్తులో కూడా వాళ్ళు చేయరు. ఆ విషయం ప్రజలు గమనించారు కాబట్టే 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టే ఇక చాలురా బాబు, నువ్వు అడిగింది కూడా ఒకసారి అవకాశం కాబట్టి వాళ్ళు ఆ అవకాశం ఇచ్చారు, ఇంటికి పంపించేశారు. ఇదే జగన్ రెడ్డి పిఎం సూర్య గారు మాకు వద్దని చెప్పి కేంద్రానికి లేఖ కూడా రాశాడు. అవును. ఈ రోజు వచ్చి మాదే మేము ఇంప్లిమెంట్ చేసాం, మేము తీసుకొచ్చామని చెప్పి. ఇంకోటి మీకు చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలుగు ప్రజలందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఏంటంటే, మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేంద్రం సంబంధించి రైతుల రుణమాఫీని ప్రకటించారు. ఆ రోజు రైతుల రుణమాఫీ ప్రకటిస్తే రైతుల రుణమాఫీ చేయొద్దు, ఒక్కొక్కడికి 5,000 రాయితీలు ఇద్దాం, అందుకంటే ఎవరికి రైతు రుణమాఫీ చేయొద్దు అని చెప్పని నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారండి. అవునండి. అది వెలుగులోకి రాలేదు. కానీ ఈయన గురించి ఎందుకు పట్టించుకోలేదంటే కేంద్రం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, సోనియా నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ ప్రభుత్వం కావచ్చు, ఎందుకు పట్టించుకోలేదు అంటే ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. రైతుల ఉద్యమం అది చూసి భయం పుట్టి ఆ రోజు వాళ్ళు ప్రకటించారు రైతులకు మేలు చేద్దామని ఉద్దేశంతో. వద్దని లేఖ రాశాడు, తర్వాత ఇచ్చిన తర్వాత నాదే క్రెడిట్ అని చెప్పి క్రెడిట్. ఇప్పుడు ఎక్కడ పట్టినా రైతులందరూ కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి మా రుణమాఫీ చేయించాడని చెప్పి చెప్పుకుంటున్నారు. అది కూడా ప్రచారం చేసుకొని తిప్పికొట్టడం కూడా వీళ్ళు విఫలమయ్యారు కాబట్టి వాళ్ళు చేశారని చెప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు చూడండి, ఈరోజు సాక్షిలో జనవరిలో శాంక్షన్ చేశాడు, 52 ఎకరాలు ఇచ్చాడంట రైల్వే జోన్కి. అది ఆయన ఘనత అంట. జనవరిలో ఎట్లా ఇస్తాడండి? ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? వాళ్ళ ఇష్టమే కదండి. అంటే వాళ్ళు అక్కడ పొరపాటున వాళ్ళ సాక్షి దినపత్రికలో ఆ రోజు తారీఖు, ఆ సాక్షి అనే తప్ప మిగిలిన ఏమీ నిజం ఉండవు కదా. ఇలా కొత్తగా మనం చెప్పుకునేది ఏముంది? వాళ్ళు రాసుకో, కనీసం మేము 2023 జనవరిలో అంటే ప్రజలు నమ్మేవాళ్ళు, 2024 జనవరిలో అంటే ప్రజలు నమ్మేవాళ్ళు. అసలు మన జనవరిలో వాళ్ళు అనుకున్నారండి, కేటాయించారు వాస్తవమే. మళ్ళీ 2 నెలలు ఉంది కదా ఎన్నికల నిబంధనలు రావడానికి. ఈ 2 నెలల్లోపు మీరు ఎందుకు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చేసి దానికి కార్యక్రమాలు ప్రారంభించలేదు? చేయకుండా ఈరోజు మా గంట అంటారేంటి? వాళ్ళే చెప్పారు కదా స్వయానా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు లోక్సభలో చెప్పారు, రాజ్యసభలో కూడా చెప్పారు కదా రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని. అవన్నీ దాచిపెట్టి ఈరోజు మాట్లాడుకుంటా ఉంటే ప్రజలైతే అమాయకులు కాదు రామబ్రహ్మం గారు. నిస్సందేహంగా ప్రజలందరూ తెలుసు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆ పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వాలో అలాంటి అవకాశం ఇచ్చారు ఇప్పుడు.